శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురు చరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ఈ మధ్య మనం స్తోత్రాలు అందించడం మొదలుపెట్టిన తర్వాత చాలామంది కామెంట్స్ రూపంలో కానీ మెసేజెస్ రూపంలో కానీ తమ పిల్లలు చదువులలో రాణించాలి అంటే ఏ స్తోత్రం బాగుంటుంది, ఏ స్తోత్రం వల్ల వారి కోరిక తీరుతుంది అని అడిగారు. నిజమే, పిల్లలు బాగానే చదువుతున్నారు. కొంతమందికి ఆ చదువులో ఆసక్తి లేకపోవడమో, చదివినది గుర్తు లేకపోవడమో, ఇటువంటి వాటి వల్ల పరీక్షలలో వారు ఆశించిన గ్రేడ్స్ కానీ మార్కులు కానీ రావటం లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు అనే దాని మీద కన్నా ఆ మార్కులు రావడం, గ్రేడ్స్ రావడం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అది వారి వారి ఇష్టం. వారు ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎవరికి వారు చూసుకోవాలి. సరే, పిల్లలు చదువుల్లో రాణించాలి. వారి జీవిత అభివృద్ధిలోకి రావాలంటే పిల్లల చదువుల్లో రాణించాలి. అంతేకాదు, మంచి స్థానాలలో ఆ పరీక్షలలో ఉత్తీర్ణులు కూడా కావాలి. ఇవాల్టి పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక పిల్లలకి చదువు బాగా రావడం, వారి వాక్పటిమ పెరగడం, ఎంత కష్టమైన ప్రశ్నలకైనా సులువుగా సమాధానాలు ఇవ్వగలిగే శక్తి రావడం, డిబేట్స్లో వెనుకంజ వేయకపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా విద్యార్థుల్లో ఉండాలి. అది నిజం. అయితే దానికి ఏం చేయాలి అంటే, శృంగేరి జగద్గురువులు శ్రీ శివావినవ నృసింహ భారతీ స్వామి వారు ఒక స్తోత్రాన్ని అనుగ్రహించారు. 3 శ్లోకాలు. ఆ శ్లోకాలను పఠించడం వలన ఇప్పుడు మనం అనుకున్న ప్రయోజనాలు సిద్ధిస్తాయి. దాంట్లో ఏముంటుందంటే, ఓ వాగ్దేవి, త్వరగా శీఘ్రంగా నా మనోవాంఛితాన్ని ప్రసాదించు. మనోవాంఛితం ఇందాక మనం అనుకున్నదేగా అని ఉంటుంది ఆ స్తోత్రంలో. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మీకు అందిస్తున్నాను. తల్లిదండ్రులు చదవండి, పిల్లలకు నేర్పండి. తల్లిదండ్రులు చదవండి, వారి మనోవాంఛితం కూడా అదే కాబట్టి పిల్లలకు నేర్పండి. పిల్లల చేత దానిని చదివించండి. తద్వారా ఇరువైపులా ఆ జగద్గురువులు ప్రసాదించిన స్తోత్ర శక్తి అటు తల్లిదండ్రులు ఇటు పిల్లలు ఇద్దరు సద్వినియోగం చేసుకుంటే ఆశించిన ఫలితాలు వస్తాయి. వారు ప్రసాదించిన స్తోత్రం కనుక ఈ స్తోత్రాన్ని అందుకోండి, దీనిని అవలంబించండి, ఈ సాధన చేయండి. వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, రోజుకి ఎన్నిసార్లు చదవాలి, ఎన్ని రోజులు చదవాలి అనే ప్రశ్న వస్తుంది. ఇది సరస్వతి ప్రార్థన, వాగ్దేవి స్తోత్రం. రోజూ చదవండి. ఎన్నిసార్లు చదవాలి మీ ఓపిక. దాంట్లో నియమం ఏం లేదు. రోజుకి ఇన్నిసార్లు చదవాలి, ఇన్ని రోజులు చదవాలి అనే నియమాన్ని వారేమీ పెట్టలా. వారు వాగ్దేవిని స్తుతించారు, ఆ స్తోత్రాన్ని మనకు అందించారు. ఆ స్తోత్రాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. కనుక ప్రతిరోజు చదవండి. మీ పిల్లలు ఎంతకాలం చదువులో ఉంటారో అన్ని రోజులు చదవండి, వారి చేత చదివించండి. ఎన్నిసార్లు లెక్కలేదు, మీ ఓపిక. తల్లిదండ్రులు ఎక్కువసార్లు చదవండి, పిల్లల్ని కనీసం ఒకసారైనా చదివించండి. ఇందులో యాంబిగ్యూటీ ఏం లేదు, అస్పష్టత ఏం లేదు. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. వాదే శక్తి ప్రదాత్రి ప్రణత జనతతే సంతతం సత్సభాయాం ప్రశ్నానాం దుస్తరాణామపి లఘుసు సమాధానమాశ్వేవ వక్తుం వాగీషాద్యై సురాగ్రైర్వివిధ ఫలకృతే సంతతం పూజ్యమానా వాగ్దేవీ వాంఛితం మే వితరతు తరసా శృంగభూభృన్నివాస.
వాదే శక్తిప్రదాత్రి ప్రణతజనతతే సంతతం సత్సభాయాం ప్రశ్నానాం దుస్తరాణమపి లఘుసు సమాధానమాశ్వేవ వక్తుం వాగీషాద్యై సురాగ్రైర్వివిధఫలకృతే సంతతం పూజ్యమానః వాగ్దేవీ వాంఛితం మే వితరతు తరసా శృంగభూభృన్నివాసా వ్యాఖ్యాముద్రాక్షమాలా కలశసులిఖితైరాజదంభోజ పాణిః కావ్యాలంకారముఖ్యేష్వపి నిశితధియం సర్వశాస్త్రేషు తూర్ణం మూకేభ్యోऽప్యార్ద్రచిత్తాదిశతి కరుణయా యాదవాత్సా కృపాబ్ధి వాగ్దేవి వాంఛితం మే వితరతు తరసా శృంగభూభృన్నివాస వ్యాఖ్యాముద్రాక్షమాలా కలశ సులిఖితైరాజదంభోజపాణిః కావ్యాలంకారముఖ్యేష్వపి నిశితధియం సర్వశాస్త్రేషు తూర్ణం మూకేభ్యోऽప్యార్ద్రచిత్తా దిశతి కరుణయా యాజవాత్సా కృపాబ్ధిః వాగ్దేవీ వాంఛితం మే వితరతు తరసా శృంగభూభృన్నివాస జాడ్యధ్వాంతార్కపంక్తిస్తనుజితరజనీకాంత గర్వాగమానాం శీర్ష్ణైః సంస్తూయమానా మునివరనికరైః సంతతం భక్తినమ్రైః కారుణ్యాపారవరాన్నిధి అగతనయా సింధుకన్యాభివద్య వాగ్దేవి వాంఛితం మే వితరతు తరసా శృంగభూభృన్నివాస జాడ్యధ్వాంతార్కపంక్తిస్తనుజిత రజనీకాంతగర్వాగమానాం శీర్షైః సంస్తూయమానా మునివరనికరైః సంతతం భక్తినమ్రైః కారుణ్యాపారవారాన్నిధి అగతనయా సింధుకన్యాభివాద్య వాగ్దేవి వాంఛితం మే వితరతు తరసా శృంగభూభృన్నివాస ఇది శృంగేరి శ్రీ జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి విరచిత శ్రీ వాగ్దేవి స్తవం సంపూర్ణం. ఇది స్తోత్రం. ఈ స్తోత్రాన్ని వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా మీకు అందిస్తున్నాను. దానిని చూసుకోండి, దాన్ని కాపీ చేసుకోండి. హాయిగా మీరు మీ పిల్లలు కలిసి చదవండి. మీరు చదవండి, వారికి నేర్పండి. ఆ విధంగా మీ లక్ష్యం పిల్లలు బాగా చదవాలి, చదువులో రాణించాలి అనే లక్ష్యాన్ని సాధించుకోండి. స్వస్తి.